వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లా మంతని మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు. రైతులు ఆందోళన చెందవద్దని, ప్రతి గింజ కొనుగోలు చేస్తామని వెల్లడి. జగిత్యాలలో వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలి. ప్రారంభించి 30 మాసాలు అవుతున్నా వినియోగంలోకి తేకపోవడంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆందోళన. అన్నదాతలను అరిగోస పెట్టిస్తున్న రైస్ మిల్లర్లు. చేప్యాలలో రైస్ మిల్లు నిర్వాహకంపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆగ్రహం. సిరిసిల్ల జిల్లాలో 80% ధాన్యం కొనుగోలు పూర్తయింది. కలెక్టర్ గరిమా అగర్వాల్ వెల్లడి. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచన. సిరిసిల్లలో విషాదం. గుండెపోటుతో 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మ మృతి. ప్రగాఢ సంతాపం ప్రకటించిన కేటీఆర్. కరీంనగర్ పోలీసుల అదుపులో కరుడుగట్టిన నేరస్తుడు ది గోల్డెన్ థీఫ్ సుబోధ్ సింగ్. సంచలనం సృష్టించిన కరీంనగర్ జ్యువెలరీ షాప్ చోరీ కేసులో సుబోధ్ సింగ్ ను విచారిస్తున్న పోలీసులు. గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పీఏసీ సమావేశం జరిగింది. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ సమయంలో అనుసరించాల్సిన తీరుపై కాంగ్రెస్ పార్టీ తమ నేతలకు శిక్షణను ఇవాళ గాంధీ భవన్లో ప్రారంభించింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీపీసీసీ మాస్టర్ ట్రైనీలకు ఏఐసీసీ శిక్షణ విభాగం నుంచి వచ్చిన సౌరభ్, నిశాంత్, అనూష శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న మాస్టర్ ట్రైనీలు నియోజకవర్గాల్లోని BLAలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ను మరింత బలోపేతం చేసేందుకు, సమర్థవంతమైన కార్యవర్గాన్ని సిద్ధం చేసేందుకు రాష్ట్రంలో సంఘటన్ సృజన్ అభియాన్ ప్రక్రియ పకడ్బందీగా చేశామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దాదాపు 90కి పైగా నియోజకవర్గాల్లో BLA పూర్తి చేశామని చెప్పారు. జిల్లా కమిటీలు, మండల కమిటీలు దాదాపు పూర్తి చేశామన్నారు. పశ్చిమ బెంగాల్లో 93 లక్షల ఓట్లు తీశారని, అక్కడ బీజేపీ చేసిన కుట్రలతో ప్రభుత్వమే మారిపోయిందన్నారు. ఇక్కడ అలాంటి కుట్రలు జరగకుండా చూసుకోవాలని హెచ్చరించారు. ప్రతి ఓటును తప్పకుండా చూసుకోవాలని, ఇది చాలా కీలకమైన శిక్షణ అన్నారు. దీన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసుకోవాలన్నారు. దేశంలో బీజేపీ యొక్క విషపూరితమైన కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఓట్ల జాబితా సమగ్ర సవరణలో కాంగ్రెస్ కార్యకర్తలు చురుగ్గా పాల్గొని అర్హులైన వారి పేర్లు తొలగించకుండా చూడాలని కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. సంఘటన్ సృజన్ అభియాన్లో భాగంగా SIR, BLA2 నియామకం, సంఘటన్ సృజన్ అభియాన్ కమిటీల పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. చొప్పదండి కరీంనగర్ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలతో ఓటర్ల జాబితా సవరణపై సమీక్షించారు. సమావేశంలో పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు శ్రీశైలం గౌడ్, ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యులు అంజన్ కుమార్ పాల్గొని ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎమ్మెల్యే ఉన్నాం, మనం ఇక్కడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నాం, మనకు తోడుగా జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా మన నియోజకవర్గం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలకి సహకరిస్తున్నాడు. నిజంగా మనం అందరం కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ ప్రతి ఒక్కరు కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో పాల్గొని ఏ ఒక్కరు కూడా ఓటు కూడా తొలగించకుండా కొత్త ఓటర్లను 18 సంవత్సరాలు నిండిన యువతి యువకుల ఓట్లను కొత్తగా చేర్పించే కార్యక్రమాన్ని మీ అందరూ కూడా తీసుకోవాలని చెప్తూ, ఈ కార్యక్రమానికి ఎంతో సుదూర ప్రయాణం చేసి హైదరాబాద్ నుంచి ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి పూర్ణ శ్రీశైలం గౌడ్ గారు వచ్చారు. వారు కరీంనగర్ వేదికగా ఈ నెల 31 నుంచి తెలంగాణ PGE సెట్ క్రీడా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ తెలిపారు.
కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం వేదికగా ఈ నెల 31 నుంచి జూన్ 3 వరకు తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శాతవాహన యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ మాట్లాడుతూ 2026-27 విద్యా సంవత్సరానికి బీపీఈడీ, డిపిఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ క్రీడా సామర్థ్య పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3,305 మంది నమోదు. ఈ ప్రవేశ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,305 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో బీపీఈడీ కోర్సు కోసం 2,342 మంది, డిపిఈడీ కోర్సు కోసం 963 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. అభ్యర్థులకు ఉదయం 6:30 నుంచే శారీరక సామర్థ్య పరీక్షలు, క్రీడా నైపుణ్య పరీక్షలు నిర్వహిస్తారు. మే 31, జూన్ 1 తేదీల్లో పురుష అభ్యర్థులకు, జూన్ 2, 3 తేదీల్లో మహిళా అభ్యర్థులకు పరీక్షలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో మొత్తం 1,560 బీపీఈడీ సీట్, 300 డిపిఈడీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల సీట్ల కేటాయింపు ప్రక్రియ కౌన్సిలింగ్ ద్వారా జరగనుంది. పరీక్షల ఫలితాలను జూన్ 6న ప్రకటించనున్నట్లు యూనివర్సిటీ వేసి ఉమేష్ కుమార్ తెలిపారు. అంతకన్నా ముందు శాతవర్షి నిర్వహించారు. మధ్యలో 1 year గ్యాప్ వచ్చింది. సో ఆ గ్యాప్ మళ్ళీ ఫిల్అప్ చేయడానికి మళ్ళీ నేను చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేయడం ఉంది. సో మళ్ళీ 1 సెకండ్ మనకు. సో ఈ కార్యక్రమము 31 అంటే ఆదివారము మార్నింగ్ 6:30 ప్రారంభమవుతుంది. ఇది 4 రోజులు అవుతుంది. సో ద తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ టెస్ట్ దీని ఏమిటంటే ఈ రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం, మొక్కజొన్నలు కొనుగోలు చేస్తున్నామని, ఎక్కడైనా చిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తున్నామని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మంతని వ్యవసాయ మార్కెట్ను మంత్రి శ్రీధర్ బాబు సందర్శించి ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని రైతులు ఆందోళన చెందవద్దని, తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. హమాలీ ట్రాన్స్పోర్ట్ సమస్యతో కొన్ని చోట్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, వాటిని వేగవంతంగా పరిష్కరించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 80% పైగా ధాన్యం కొనుగోలు పూర్తయ్యాయని, వచ్చే 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. వరి పంట వేయకూడదని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వాణిజ్య పంటలు పండించడం ద్వారా రైతులకు అధిక లాభం వస్తుందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారని తెలిపారు. రైతుల పొలాల్లో వరి కొయ్యలను, గడ్డిని కాల్చడం వలన కాలుష్యం ఏర్పడుతుందని, ఇతర రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మార్కెట్ యార్డ్లో ఉన్నాం. ఇక్కడున్న స్టాక్ని మా రైతు సోదరులు తీసుకొచ్చిన ధాన్య సేకరణకు సంబంధించి సమీక్ష చేయడానికి వచ్చాం. ఈ సందర్భంలో ఇక్కడున్న మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, డైరెక్టర్సు, రైతు సోదరులందరితో కూడా అకాల వర్షాలు పడ్డాయి. ప్రకృతి వైపరీత్యం మనకు తెలిసి రాదు. సడన్గా వర్షాలు పడతా ఉన్న సందర్భం. ప్రభుత్వానికి మేము అకాల వర్షాలు పడుతున్నాయి, వస్తున్నామని చెప్పైతే ఆ వానదేవత మనకు చెప్పిరారు, కానీ వాళ్ళకి చెప్తారేమో తెలియదు. ఈరోజు అకాల వర్షం పడితే రైతుకు అన్యాయం జరగకూడదు అంటే, ఎందుకంటే రైతు సోదరులకు తెలియదు ఎప్పుడు పడుతుందో వర్షం అని. హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. తెలంగాణలో ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ జిల్లాలో సింగరేణి కాలరీస్ ద్వారా బొగ్గు తవ్వకం కార్యకలాపాలు బలంగా ఉన్నాయి. దేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా అర్హత కలిగిన మైనింగ్ ఇంజనీర్లకు డిమాండ్ పెరుగుతుంది. అయితే ప్రస్తుతం ముఖ్యంగా ప్రభుత్వ సంస్థల్లో బీటెక్ చదవడానికి అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నాయి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన చాలా మంది విద్యార్థులు ఆసక్తి మరియు సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రైవేట్ కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల్లో అధిక ఫీజుల కారణంగా ఈ కోర్సును చదవలేకపోతున్నారు. ఈ ప్రాంతం బొగ్గు గనుల ప్రాంతంలో ఉండడం మరియు గనుల పరిశ్రమలకు సమీపంలో ఉండడం వల్ల శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో హుస్నాబాద్ పట్టణంలో కొత్తగా స్థాపించబడ్డ ఈ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మైనింగ్ ఇంజనీరింగ్ను ప్రవేశపెట్టడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎంకు లేఖ రాశారు. హుస్నాబాద్లో శాతవాహన యూనివర్సిటీ కాలేజీలో బీటెక్ మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సును ప్రవేశపెట్టడాన్ని, అలాగే అవసరమైతే సిబ్బందిని మంజూరు చేయాలని సీఎంకు లేఖ ద్వారా మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చేప్యాల రైస్ మిల్లులో రైతుల ధాన్యం దిగుమతి చేసుకోవడానికి నిరాకరించడంతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పాతాలు ఉందంటూ క్వింటాల్కు 20 రూపాయలు కోత పెడుతున్నామని మిల్లు యాజమాన్యం స్పష్టం చేయడంతో స్థానికులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అధికారులతో, మిల్లు నిర్వాహకులతో ఫోన్లో మాట్లాడారు. ధాన్యం వెంటనే దిగుమతి చేసుకోకుంటే రైతుల పక్షాన ఆందోళన చేయక తప్పదని హెచ్చరించడంతో మిల్లు యాజమాన్యం వెంటనే ధాన్యాన్ని దిగుమతి చేసుకున్నారు. ఎమ్మెల్యే జోక్యంతో ధాన్యం దిగుమతి కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యం సేకరణ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు.
తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం తూకం వేసి తరలించడానికి సిద్ధంగా ఉన్న బస్తాల వివరాలను కొనుగోలు కేంద్రం నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈసారి వరి దిగుబడి కొనుగోలు కేంద్రాలకు రాక పెరిగిందని, జిల్లాలో నిన్నటి వరకు 2,33,758 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఇప్పటిదాకా 80% కొనుగోలు చేశామని తెలిపారు. DRDO, సహకార శాఖ, మెప్మా, పౌర సరఫరాల శాఖ, రవాణా శాఖ, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో కొనుగోలు తుది దశకు చేరుకున్నాయని వెల్లడించారు. కొనుగోలు కేంద్రాలు, ధాన్యం గోదాముల్లో ధాన్యం అన్లోడింగ్ వేగంగా పూర్తి చేసేలా మండలాలకు ప్రత్యేక అధికారులు, అన్లోడింగ్ వద్ద అధికారులను నియమించి పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. కొనుగోళ్ల ప్రక్రియపై ప్రతిరోజు ఉదయం అన్ని శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేస్తూ కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. సిరిసిల్ల, తంగళ్లపల్లి మండలాల్లో కొంత వర్షం కురిసిందని, దీంతో తాను తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని పౌర సరఫరాల శాఖ అధికారిని ఆదేశించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అపరల్ పార్క్ గోదాములకు తరలించి అక్కడ అన్లోడింగ్ చేస్తున్నామని, హమాలీలకు నీరు, ఆహారం, అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఈసారి ఈ సీజన్ మనకి హిస్టారికలీ హై అరైవల్ ఉంది, ప్యాడీ అరైవల్, అండ్ ఇప్పుడు వరకు హిస్టారికలీ హై ప్రొక్యూర్మెంట్ కూడా చేయడం జరిగింది. మనకి ఇంకా లాస్ట్ 20% ప్రొక్యూర్మెంట్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దీని కొరకు మా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మరియు ఐకేపీ మరియు కోఆపరేటివ్ మరియు ట్రాన్స్పోర్ట్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు. రోజుకి ఎర్లీ మార్నింగ్ టీసీ పెట్టి ప్రతి ఒక్క మండల్లో స్పెషల్ ఆఫీసర్ పెట్టి ప్రతి ఒక్క మిల్లు మా తహసీల్దార్ నుండి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి పొందిన నల్లా వెంకటరెడ్డిని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్లో వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వా, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదోన్నతులు అందుకోవాలని, అలాగే ప్రభుత్వ పరిపాలనలో ప్రజలకు మరియు ఉద్యోగులకు మరింత సేవలు అందించాలని కోరారు. జగిత్యాలలో వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ప్రారంభించి 30 మాసాలు అవుతున్నా వినియోగంలోకి తేకపోవడంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జగిత్యాలలో అగ్రికల్చర్ మార్కెట్ పరిధిలో స్థలాన్ని సేకరించి 6 కోట్లకు పైగా నిధులు వెచ్చించి వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ఏర్పాటు చేస్తే ఇప్పటికీ వినియోగంలోకి లేకపోవడం పట్ల మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాణం పూర్తి చేసుకుని సాధారణ ఎన్నికలకు ముందే ప్రారంభించడం జరిగిందని తెలిపారు. దాదాపు 30 మాసాలు గడిచినప్పటికీ ఇప్పటివరకు షెడ్స్ మున్సిపాలిటీ వినియోగంలోకి తీసుకోకపోవడమే కాకుండా సాధారణంగా ప్రారంభోత్సవం తర్వాత మున్సిపాలిటీ అధీనంలోకి తీసుకోకపోవడంపై అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ గోదాం, సిమెంట్, ఐరన్ స్టాక్ స్టోరేజీ వ్యక్తిగతంగా వినియోగించుకుంటున్నారని వెంటనే పరిశీలించి మున్సిపాలిటీ ఆధీనంలోకి తీసుకోవాలని కమిషనర్ను కోరారు. వెరీ గుడ్ కాన్సెప్ట్ సార్. ఇప్పుడు టౌన్స్లో ఏదైతే ఉందో వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు కొరకు ఏదైతే ఉన్నదో, ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపల ఇట్స్ అబౌట్ 3 years బ్యాక్ మన దగ్గర జగిత్యాల ఏఎంసీ అగ్రికల్చర్ మార్కెట్ పరిధి లోపల ఏదైతే ఉందో మన స్థలాన్ని సేకరించి దాదాపు 6 కోట్ల పైగా నిధులు వెచ్చించి ఏదైతే ఉందో 2 షెడ్స్ నిర్మాణం చేసింది సార్. బీటీ బజార్ నిర్మాణం కంప్లీట్ అయిపోయింది అండ్ ఈ షెడ్స్ వర్ ఇనాగ్రేటెడ్ ఆల్సో. మనకు అప్పుడు 23 సాధారణ ఎన్నికల కంటే ముందే అవి ప్రారంభోత్సవం చేయబడ్డాయి. దాదాపు 30 మాసాలు గడిచినప్పటికీ ఇంతవరకు ఏదైతే ఉందో ఆ షెడ్స్ను మన మున్సిపాలిటీ వినియోగంలోకి తీసుకొచ్చుకోలేకపోవటమే కాకుండా ది షెడ్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ బై దట్ కాంట్రాక్టర్ ఓన్లీ. ది బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ నార్మల్లీ ఎప్పుడైతే మనం ఇనాగ్రేషన్ ఫార్మాలిటీ చేయడం జరుగుతుందో దట్ పర్టికులర్ కన్స్ట్రక్షన్ ఈజ్ సపోజ్ టు బి కంప్లీటెడ్ అండ్ టేకెన్ ఓవర్ బై ది మున్సిపాలిటీ. కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆకుల నర్సయ్య దంపతులను పలువురు ఘనంగా సత్కరించారు. సుల్తానాబాద్కు చెందిన నర్సయ్య కరీంనగర్లో స్థిరపడి అంచెలంచెలుగా ఎదిగి నేడు మార్కెట్ కమిటీ చైర్మన్గా నియామకం కావడం, గత 2 సార్లు 11వ డివిజన్ కార్పొరేటర్గా నర్సయ్య సతీమణి నర్మదా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సీనియర్లు, చిన్ననాటి మిత్రులు, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ బాధ్యులు శాలువలతో ఆకుల నర్మదా నర్సయ్యలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ తనను సత్కరించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. నిత్యం ప్రజాసేవలో ఉన్నందువల్లే పదవులు వరించాయన్నారు. సుల్తానాబాద్ నుంచి వచ్చి ఇక్కడే పదవులు రావడం చాలా గర్వంగా ఉందని, దీనికి సహకరించిన
ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సుల్తానాబాద్ అభివృద్ధికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. కార్యక్రమంలో సీనియర్లు, చిన్ననాటి మిత్రులు, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ బాధ్యులు కూరపాటి లక్ష్మీనారాయణ, దాసరి రమేష్, బిట్ర శ్రీనివాస్, పల్లా రమేష్, శ్యామరావు, ఎండి యూనిష్ పాషా, సిలివేరి మహేందర్తో పాటు పలువురు పాల్గొన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు రైస్ మిల్లుల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. గోదావరి కనిలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, శారదానగర్, గౌతమి నగర్లోని శ్రీరామ రైస్ మిల్, రాజరాజేశ్వరి రైస్ మిల్లులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి కని జనరల్ ఆసుపత్రిలోని రక్ష పరీక్ష కేంద్రంలో సమయం ముగిసిందని, ఏ రోగిని వెనక్కి పంపకుండా శాంపిల్స్ సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి అవసరమైన పరికరాల ప్రతిపాదనలు వెంటనే అందించాలని సూచించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గైనిక్ ఓపీని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం శారదానగర్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను పరిశీలించిన కలెక్టర్ ఇంటర్మీడియట్ ఫలితాలు, స్టడీ రూమ్ సౌకర్యం, అడ్మిషన్లు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కళాశాలకు అవసరమైన పరికరాల ప్రతిపాదనలు అందించాలని తెలిపారు. గౌతమి నగర్లోని శ్రీరామ రైస్ మిల్, రాజరాజేశ్వర రైస్ మిల్లులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రైతులు ధాన్యంపై ఎలాంటి కట్టింగ్ పెట్టడానికి వీలు లేదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లారీలను ఎప్పటికప్పుడు దించుకోవాలని, ఎక్కువ సమయం వేచి ఉండే పరిస్థితి కల్పించవద్దని మిల్లర్లను ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మ హఠాత్ మరణం బీఆర్ఎస్ శ్రేణులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అనారోగ్యంతో కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా గుండెపోటు రావడంతో కౌన్సిలర్ కాసర్ల పద్మ ప్రాణాలు కోల్పోయారు. కౌన్సిలర్ మృతితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లకు చేరుకుని భౌతిక కాయంపై పూలమాల ఉంచి నివాళులర్పించారు. మృతురాలు పద్మ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. ఇటీవల కౌన్సిలర్గా గెలిచిన పద్మ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాలలో పోస్టర్ వార్ రాజకీయంగా దుమారం రేపుతోంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పోస్టర్లతో సవాళ్లు విసురుకుంటున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్పై బీజేపీ నాయకురాలు బోగస్ శ్రావణి చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి ముఖేష్ ఖన్నా తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేస్తున్న బోగస్ శ్రావణి మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న సమయంలో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు పోస్టర్లు అంటించారు. మరోవైపు ఎమ్మెల్యే సంజయ్ అవినీతిపై చర్చకు రావాలని బీజేపీ పోస్టర్లతో సవాల్ విసిరింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ నాయకులు పోస్టర్లు అంటించారు. జగిత్యాల తహసీల్ చౌరస్తా వేదికగా ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోస్టర్ పాలిటిక్స్ కు తెరతీశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం జగిత్యాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఒకే సమావేశంలో కవిత, బీఆర్ఎస్ మాజీ మంత్రులు హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. హైదరాబాద్లో ఇవాళ జరిగిన టీజీఈఆర్సీ మీటింగ్లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఈ మీటింగ్కు టీఆర్ఎస్ నుంచి కవిత వచ్చారు. బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి సహా మరికొందరు హాజరయ్యారు. దీంతో వీరంతా ఇలా ఎదురెదురుగా కూర్చున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశానికి కేటీఆర్ కూడా రావాల్సి ఉండగా సిరిసిల్లలో కౌన్సిలర్ మరణించడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లారు. రాష్ట్రంలో డిగ్రీ విద్యలో ఎంతో మంది విద్యార్థులకు ఉత్తమ విద్యనందించిన, ఉద్యోగ అవకాశాలు ఇప్పించిన అరుణోదయ డిగ్రీ కళాశాలకు ఎక్సలెన్స్ అవార్డు వరించింది. గత 32 సంవత్సరాలుగా మన తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ విద్యలో ఎంతో మంది విద్యార్థులకు విద్యతో పాటు అత్యధిక మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించినందుకు గాను బెంగళూరు సంస్థ వారు అత్యుత్తమ అవార్డు అయిన ఇండియన్ ఎలైట్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఎక్సలెన్స్ అవార్డు 2026 శ్రీ అరుణోదయ డిగ్రీ కళాశాలను ఎంపిక చేశారు. ఈ అవార్డు ప్రదానం బెంగళూరులో మే 29 శుక్రవారం రోజున తాజ్ హోటల్లో అరుణోదయ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ పోతని ప్రవీణ్ కుమార్ కు అందజేశారు. ఈ అవార్డు రావడానికి నిర్విరామంగా పనిచేస్తూ విద్యార్థులను సరైన బాటలో నడిపిస్తూ వారికి సరైన దిశానిర్దేశం చేస్తూ కోరుట్లను ఎడ్యుకేషన్ హబ్ గా చేయడానికి కృషి చేస్తున్న కళాశాల ప్రిన్సిపల్ పోతని నవీన్ కుమార్ ను కోరుట్ల ప్రముఖులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పలువురు అభినందించారు. సంచలనం సృష్టించిన కరీంనగర్ జ్యువెలరీ షాప్లో భారీ చోరీ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. కరడు గట్టిన నేరస్తుడు ది గోల్డెన్ థీప్ సుబోధ్ సింగ్ను పిట్ వారెంట్పై బీహార్ జైలు నుంచి కరీంనగర్కు తరలించారు. ఇదివరకు ఓసారి సుబోధ్ సింగ్ను జైలు నుంచి కోర్టుకు తరలిస్తుండగా దాడి యత్నం జరగడంతో ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఫ్లైట్లో పాట్నా నుంచి హైదరాబాద్కు తరలించారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన గత రాత్రి కరీంనగర్కు తరలించి జడ్జి ముందు హాజరుపరిచారు. బీహార్లోని
పూర్నియా జైలు నుంచే భారీ చోరీకి స్కెచ్ వేసినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. దీంతో 10 రోజుల పాటు పోలీస్ కస్టడీ కావాలని పోలీసులు పిటిషన్ వేశారు. జైలు నుంచే పక్కా ప్లాన్తో బ్యాంకులు, జ్యువెలరీ షాప్లే టార్గెట్గా దోపిడీ అమలు చేసిన సుబోధ్ సింగ్ను విచారిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే సుబోధ్ సింగ్పై దేశవ్యాప్తంగా 400 కిలోల బంగారం దోపిడీ చేసినట్లు తెలుస్తోంది. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ చోరీలో ప్రత్యక్షంగా 5, పరోక్షంగా 8 మంది పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఇప్పటికే 3 పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతోంది. చోరీ సూత్రధారి గ్యాంగ్ లీడర్ సుబోధ్ సింగ్ ద్వారా మరిన్ని వివరాలు సేకరించే అవకాశం ఉంది. ఈ నెల 3న పీఎంజే జ్యువెలరీ షాప్లో చోరీకి పాల్పడి 1614 గ్రాముల బంగారు ఆభరణాలు, 112 గ్రాముల వజ్రాభరణాలను దోచుకెళ్లారు. ప్రత్యక్షంగా చోరీకి పాల్పడ్డ 5గురిలో రఘునాథ్, కర్మాకర్, రావిష్ కుమార్, పరోక్షంగా సిమ్ కార్డులు సమకూర్చిన మెహతాబ్ ఖాన్లను ఈ నెల 14న పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ సుబోధ్ సింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం వంకాయగూడెం సమీపంలో వరి కోయకాళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు మంట పెట్టారు. దీంతో కేశవపట్నం గ్రామ సమీప ఇళ్లలోకి మంటలు చేరుకున్నాయి. మంటలు వస్తున్న విషయాన్ని గమనించిన స్థానికులు మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇటీవల చాలా చోట్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతుండడంతో రైతులకు అధికారుల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం, భూభారతి విధులు నిర్వహించే తహసీల్దార్ గదిలో ఓ నాగుపాము హల్చల్ చేసింది. హుజరాబాద్లోని ఓ గదిలో నాగుపాము ఉన్నదన్న విషయాన్ని గమనించిన సిబ్బంది ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. దీంతో వివిధ పనుల కోసం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. దీంతో అధికారులు స్థానికంగా పాములు పట్టే వ్యక్తిని పిలిపించడంతో తహసీల్దార్ గదిలో ఉన్న పామును పట్టుకుని బయటకు తీసుకెళ్లి ఊరి చివర ఉన్న పొదల్లో సురక్షితంగా వదిలేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపల్లి జిల్లా మంతని మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు. రైతులు ఆందోళన చెందవద్దని, ప్రతి గింజ కొనుగోలు చేస్తామని వెల్లడి. జగిత్యాలలో వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలి. ప్రారంభించి 30 మాసాలు అవుతున్నా వినియోగంలోకి తేకపోవడంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆందోళన. అన్నదాతలను అరిగోస పెట్టిస్తున్న రైస్ మిల్లర్లు. చేప్యాలలో రైస్ మిల్లు నిర్వాహకంపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆగ్రహం. సిరిసిల్ల జిల్లాలో 80% ధాన్యం కొనుగోలు పూర్తయింది. కలెక్టర్ గరిమా అగర్వాల్ వెల్లడి. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచన. సిరిసిల్లలో విషాదం. గుండెపోటుతో 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మ మృతి. ప్రగాఢ సంతాపం ప్రకటించిన కేటీఆర్. కరీంనగర్ పోలీసుల అదుపులో కరుడుగట్టిన నేరస్తుడు ది గోల్డెన్ థీఫ్ సుబోధ్ సింగ్. సంచలనం సృష్టించిన కరీంనగర్ జ్యువెలరీ షాప్ చోరీ కేసులో సుబోధ్ సింగ్ ను విచారిస్తున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.